సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రేవంత్ పాలనలో 100% రుణమాఫీ ఎక్కడైందో చూయించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనూ రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను అరిగోసలు పెడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా చేవేల నియోజకవర్గం నవాబ్పేటలో నిర్వహించిన రైతు దీక్షలో సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మండల్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా నవాబ్పేటలో ఉన్న రైతన్నలందరికీ రుణం మాఫీ కాలేదు, వాళ్ళ తరఫున పోరాటం చేసి వాళ్ళకు భరోసా ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఇక్కడ రైతు దీక్ష పెట్టడం జరిగింది. కార్యక్రమానికి వచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారితో పాటు నాగేందర్ గౌడ్ గారు, దేశమల్ల ఆంజనేయులు గారు, మా వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారితో పాటు వేదిక మీద ఉన్న సోదరు శ్రీశైల రెడ్డి గారితో పాటు అందరు కూడా శుభప్రద్ పటేల్ అందరితో పాటు చాలామంది రైతులు, ప్రతి రైతు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ రుణమాఫీ కాలేదు, వాళ్ళ ఆవేదన వెలిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అదే చెప్తున్నాం. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏ ఊరికి పోదామో రా 100% రుణమాఫీ అయితే ఛాలెంజ్ చేసిన సందర్భం చూసినాం. దాని గురించి కనీసం స్పందన కూడా ప్రభుత్వం నుండి ఉండదు. కనీసం ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది పెండింగ్ ఉందని రివ్యూ చేసుకునే తీరిక కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి లేదు, అటు ముఖ్యమంత్రి గారికి లేదు, మంత్రులకు లేదు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లా. కనీసం ఆయన జిల్లాలన్నా ఎంతమందికి రుణమాఫీ అయిందని కనీసం వివరణ తీసుకునే తీరిక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. ఇక్కడ వచ్చిన రైతన్నలందరూ కూడా దాదాపుగా ప్రతి ఊళ్ళో టచ్ చేస్తే ఏ ఊళ్ళో చూసినా మాకు 25%, 30% కూడా కాలేదు, 70% మంది రైతులను రుణమాఫీ కాకుండా బాధపడుతున్నామని చెప్తున్న సందర్భం చూస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాను. అసలు ఆ రుణమాఫీని అటకెక్కించి రైతు భరోసా అన్నారు. జనవరి 26 రోజు రైతు భరోసా వేస్తామన్నారు. ప్రతి రైతు అకౌంట్లో టకీ పడుతుంది అన్నారు. ఇప్పటి వరకు మీరు చెప్పిన ఊర్లో తప్పిస్తే ఎక్కడన్నా ఏ రైతుకన్నా రైతు భరోసా పడిందంటే లేదు. మధ్యలో ఒకసారి రైతు బంధు ఎగరగొట్టేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా హామీ ఇచ్చి దాన్ని ఎగ్గొట్టడానికి మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. నిజంగా రాష్ట్రంలో ఏ వర్గం చూసుకున్నా సంతోషంగా లేదు. దూరంగా చూసిన వాళ్ళకైతే ఒకటే అనిపిస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం దిష్టి తాకిందనాలి. మంచిగా సంవత్సరం కిందట కేసీఆర్ గారి పరిపాలనలో అడిగినప్పుడల్లా పాలించే ఆవును వదులుకొని ఏం చేయకుండా మీదికి వచ్చి కుమ్మి దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయినది. అయిందా? అట్లనే మంచిగా ఉండే ఊర్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ వచ్చింది, నీళ్లు వచ్చినాయి, అడగ ముందు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, 2-3 సార్లు రుణమాఫీ చేసే రియల్ ఎస్టేట్ అయితే రాకెట్లా కురికింది. ఈ రోజు ఒక్క సంవత్సరం ఒక్కసారి తిరిగి చూసుకోగానే ఓ మనిషికి దిష్టి దాకి జ్వరం దాకి ఎట్లయితే బక్కగా అయిపోయి నీరసపోతాడో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో ప్రతి ఒక్కరి పరిస్థితి గట్లనే అయినది. రారాజుగా బతికిన రైతు 10 మందికి పెట్టే పరిస్థితుల నుంచి ఈరోజు చేయి దాచి అడుక్కునే పరిస్థితికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది.